డెకాయిడ్ సినిమా క్లైమాక్స్ ఈ సినిమా నుంచి ఎత్తేసారా? ఎపిసోడ్ 2 ఆఫ్ దేర్ సిసి ఇస్ 1999 లో వచ్చిన ప్రేయసి రావే. హీరో శ్రీకాంత్ లవర్ రాశి హస్బెండ్ పృథ్వీ. శ్రీకాంత్ ఈ సినిమాలో బాగా ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అనమాట. ఎప్పుడూ తల దించుకునే ఉంటాడు. So he can stare at the heroine's body. Not kidding bro, their entire love track is మీలో నాకు నచ్చంది బొట్టు కింద చీరకడ. కానీ కొన్ని అన్యాయమైన కారణాల వల్ల రాశి పృథ్వీని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. బట్ వెరీ సూన్ షీ రియలైజెస్ ప్రేమ అంటే 3 సాంగ్స్, పెళ్ళంటే 3 నాట్స్, అది చాలా పవిత్ర బంధం అని చెప్పి పవిత్ర బంధం అంటే గుర్తొచ్చింది. ఆ సినిమా నుంచి కూడా ట్రాక్ ఎత్తేసారు. అదే మొగుడు మంచాన పడితే ది ఐడియల్ హౌస్ మేట్, అదే హౌస్ వైఫ్ టెంప్లేట్. ఆయన నాకు అర్థంగా అడుగుతాను భయ్య, మోస్ట్ మేల్ ఫ్యాంటసీ కాకపోతే నీకు కొట్టు చాకరీ చేసి మళ్ళీ నిన్నే తిరిగి లవ్ చేయడం ఏంది భయ్య? అంటే నీకు పేస్ట్ రాసి పళ్ళు తోడడం ప్రసాదంలో ఫీల్ అయిపోతుందా? ఎవరు రాస్తారు బ్రో ఇవన్నీ? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. డెకాయిట్ అన్నో ఇదేంట్రా పెద్ద డకోటా లవ్ స్టోరీలా ఉంది అని మీరు ఫీల్ అవ్వండి. శ్రీకాంత్ లవర్ అని చెప్పి ఎర్రి ఫ్లవర్ అని చేసింది కాబట్టి మనోడు ఫ్లిప్ అవుతాడు. నువ్వు నా బొడ్డునే చూసావు, ఆయన నా మనసును చూసాడని రాజీ ఫైర్ అవుతుంది. ఈ గ్యాప్ లో వీల్ చైర్ మీద ఉన్న థర్డ్ వీల్ మన పృథ్వీ డెత్ బాగా దగ్గరికి వచ్చేస్తాడు. సేమ్ బ్రో సేమ్. బ్రతకాలంటే అర్జెంట్ గా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్తారు. శనిగ్రహం సైడ్ అయిపోయింది తప్ప నా టైం ఆగయ్యా అని శ్రీకాంత్ మంచిగా స్నానం చేసి పౌడర్ కొట్టుకొని కారు తోలుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రాక్ మీద పడుకుంటాడు. చచ్చిపోయి తన గుండెని త్యాగం చేస్తాడు గైస్. క్లాప్స్ కొట్టాక ఈ మీ ఫ్రెండ్కి షేర్ కొట్టు. నెక్స్ట్ ఏ సినిమా చేయాలో కింద కామెంట్ పెట్టు. అన్న ఫ్రెండ్కి షేర్ చేసి ఆడి కోసం మళ్ళీ చెప్పవా? ఓకే,